హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మూలకణ దానం ఎలాగో తెలుసుకుందాం. రక్తదానం, కిడ్నీ దానం, కాలేయ దానం గురించి అందరికీ తెలిసిందే. మరి మూలకణ దానం గురించి ఎందరిలో అవగాహన ఉంటుంది? నేటి పరిస్థితుల్లో ఈ మూలకణ దానం గురించి కూడా అందరిలో అవగాహన ఉండాలి. రక్త క్యాన్సర్లు, తలసీమియా వంటి జబ్బులతో జీవన్మరణాల మధ్య కొట్టాడుతున్న ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదిస్తోంది ఈ మూలకణ దానం. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. కాకపోతే ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులు, దాతలు ప్రచారం చేయడంతో రోజురోజుకి ఊపందుకుంటోంది. 10 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడటానికి ఒక వ్యక్తి ఎక్కడో ఉన్న దుబాయ్ నుండి వచ్చి కేరళకు చేరుకొని మూలకణాలను దానం చేశాడు. ఇలా రోజురోజుకి మూలకణ దానం ప్రాచుర్యం పొందుతోంది. మృత్యుముఖంలో నిల్చున్న వారి ప్రాణాలు కాపాడటంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. మూలకణాలను సేకరించే ప్రక్రియ సులభతరం కావటం, దీంతో ముడిపడిన దుష్ప్రభావాలు తగ్గటం, మూలకణ దాతల పేర్లను నమోదు చేసుకునే రిజిస్ట్రీల్లో మరింత ఎక్కువ మంది చేరుతుండటము ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి ఆశాజనకంగా మారుతోంది. అసలు మూలకణాలు అంటే ఏమిటంటే, ఇవి ప్రత్యేకమైన శక్తివంతమైన కణాలు. ఒకటి రెండుగా విభజన చెందటం, ఎలాంటి కణజాలంగానైనా మారటం వీటి ప్రత్యేకత. ఒక మూలకణం రెండుగా విభజన చెందినప్పుడు వీటిల్లో ఒకటి అవయవ కణంగా మారితే మరొకటి మూలకణంగా మిగులుతుంది. అవసరమైతే తిరిగి విభజన చెందుతుంది కూడా. ఇలా కణజాలాలు ఆరోగ్యంగా ఉండటానికి, మరమ్మత్తు కావటానికి తోడ్పడుతుంది. దెబ్బతిన్న కణాలు, అస్తవ్యస్తమైన కణాలు తిరిగి కోలుకోవటానికి దోహదం చేస్తుంది. దెబ్బతిన్న లేదా మృత కణాలు వాటికి సంబంధించిన కణ ఆకృతులను విడుదల చేస్తాయి. ఇదే ప్రమాద సంకేతాలుగా మూలకణాలకు దారి చూపుతాయి. వీటికి మూలకణాల మీదుండే గ్రాహకాలు అంటుకొని ప్రాథమిక వాపు ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. అప్పుడు మూలకణాలు ఉత్తేజితమై గ్రోత్ ఫ్యాక్టర్స్, సైటోకైన్ల వంటి వాటిని విడుదల చేసి పనిలోకి దిగుతాయి. వేగంగా విభజన చెందుతూ ఆయా కణజాలాలకు చెందిన కొత్త కణాలుగా మారతాయి. దెబ్బతిన్న కణాల స్థానంలో కుదురుకొని మరమ్మతు ప్రక్రియను సాగిస్తాయి. అందుకే రక్త క్యాన్సర్లు, తలసేమియా, తీవ్ర అప్లాస్టిక్ ఎనీమియా వంటి రక్త సమస్యల చికిత్సల్లో ఇవి ఆశాజనకంగా ఉన్నాయి. మూలకణాలను దానం చేయటం సురక్షితం. శరీరం మీద ఎలాంటి దుష్ప్రభావము పడదు. కానీ కొన్ని అపోహలు వెనుకాడేలా చేస్తున్నాయి. రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న వారిలోనూ మరింత సమాచారం ఇవ్వటానికి నిరాకరిస్తుండటం గమనార్హం. దాతలుగా నమోదు చేసుకున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. వీళ్ళు మూలకణాల దానం చేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు అభ్యంతరం చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం మూల కణాల మీద, వీటి దానం మీద అవగాహన లేకపోవటమే. ఒకప్పుడు బైపాస్ సర్జరీ చేయించుకున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టేవారు. ఇప్పుడు కాస్త పెద్ద పట్టణాల్లో చేసేస్తున్నారు. భవిష్యత్తులో మూలకణ మార్పిడి సైతం ఇలాంటి స్థితికి చేరుకోవచ్చు. మూలకణ మార్పిడిలో రోగి జన్యు మ్యాపింగ్, దాతలతో సరిపోవటం చాలా కీలకం. అప్పుడే చికిత్స విజయవంతంగా పనిచేస్తుంది. అయితే రోగి కుటుంబ సభ్యుల్లో సరిపోయిన దాతలు దొరకటం కష్టం. కేవలం 25% మంది జన్యు మ్యాపింగ్ మాత్రమే సరిపోతుంది. మన దేశంలో సుమారు 1,00,000కు పైగా తలసీమియా బాధితులున్నారని అంచనా. ఏటా కొత్తగా సుమారు 10,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 27 సెకన్లకు ఒకరు రక్త క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో 17% మందికే సరిపోయిన దాతలు దొరుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దాతల మూలకణాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విషయంలో ఎముక మధ్య మూలకణ దాతల రిజిస్ట్రీలు ఆదుకుంటున్నాయి. మన దగ్గర ధాత్రి, DKMS వంటి రిజిస్ట్రీలు చురుగ్గా ఉన్నాయి. ఇవి దాతలకు, రోగులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నాయి. మంచి ఆరోగ్యంతో ఉన్న 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు వారు ఎవరైనా మూలకణాలను దానం చేయవచ్చు. వీటిని దానం చేయాలనే ఆసక్తి గలవారు రిజిస్ట్రీల వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని తేలికైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే
దూదిపుల్ల పరీక్ష స్క్వాబ్ కిట్ను పంపిస్తారు. దీన్ని నోట్లో బుగ్గల మీద రుద్ది ప్యాక్ చేసి తిరిగి వెనక్కి పంపించాలి. ఇందులో ఎలాంటి నొప్పి ఉండదు, రక్తస్రావము ఉండదు. దూదిపిల్లకు అంటిన జిగురుపొర కణాలను విశ్లేషించి హెచ్ఎల్ఐ టైపింగ్ను నిర్ణయిస్తారు. అనంతరం నమోదు చేసుకున్న వ్యక్తికి సర్టిఫికేట్ అందజేస్తారు. దీనిలోని బార్కోడ్లో దాతకు సంబంధించిన వివరాల్ని నమోదు చేస్తారు. హెచ్ఎల్ఏ టైపింగ్ రోగితో సరిపోతే రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న వ్యక్తిని సంప్రదిస్తారు. కొన్ని ముందస్తు పరీక్షలు నిర్వహించి ఇన్ఫెక్షన్లు, రక్త సమస్యల వంటివి ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. ఆరోగ్యంగా ఉన్నట్లు తేలితే మూలకణాలను తీసుకుంటారు. ఒకప్పుడు ఎముక మజ్జను తీసి దానిలోంచి మూలకణాలను సేకరించేవారు. ఇది కాస్త నొప్పితో కూడుకున్న ప్రక్రియ. అందుకే చాలామంది భయపడేవారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కాని వారికి ఎముక మజ్జ ఇవ్వడానికి వెనుకాడేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కాళ్ళు, చేతుల్లోని రక్తనాళాల నుంచి తీసిన రక్తం ద్వారానే మూలకణాలను తీసుకునే విధానం వచ్చింది. ముందుగా దాతకు 5 రోజుల పాటు స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్ ఇస్తారు. దీంతో మూలకణాల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇది ఎముక మధ్యలోంచి బయటకు వచ్చి రక్తంలోకి చేరతాయి. 5వ రోజున కాళ్ళు, చేతుల్లోని రక్తనాళాల ద్వారా మూలకణాలను సంగ్రహిస్తారు. రక్తాన్ని సేకరించేటప్పుడే ఎఫెరిసిస్ యంత్రం ద్వారా వీటిని వేరు చేస్తారు. మిగతా రక్తమంతా తిరిగి దాత శరీరంలోకి వెళ్తుంది. ఇదంతా 4-5 గంటల్లోనే ముగుస్తుంది. సంబంధిత మూలకణాలను భద్రపరుస్తారు. అవసరమైన రోగికి ఎక్కిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులైతే తప్ప ఎవరికి మూలకణాలను దానం చేస్తున్నారో తెలిసే అవకాశం లేదు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించినప్పుడో మరో సందర్భంలోనో దాతలు, గ్రహీతలు కలుసుకునే అవకాశం ఉంటుంది. అది వాళ్ళు అంగీకరిస్తేనే. రిజిస్ట్రీలు ప్రపంచవ్యాప్తంగానూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. అంటే హెచ్ఎల్ఏ టైపింగ్ సరిపోతే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అవసరమైన మూలకణాలు దానం చేసే సదవకాశం లభిస్తుందన్నమాట. ఈరోజు మనం మూలకణం దానం ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.